ఎంకరేజ్ చేయరా. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. పొద్దుగల కైకిలు పోయినా కానీ 500 రూపాయలు వచ్చు కదరా. అట్టికెంత లొల్లి తయారు కాదమ్మా, శంకర్ గారు పనికి పోయినా మొన్న 10 రోజుల కింద పైసలు ఇస్తానని నిన్ననే పంపిస్తాను కదా, పైసలు తెచ్చేయలేదా? తెచ్చేయలే. ఎక్కడ ఇచ్చిండ్రా? మరి ఒక్కడికి ఇంటి రాకపోతే ఏమావు? ఆడికి ఇంటి దగ్గర పోయినా ఇస్తలేడు. పని చేసుకున్నప్పుడే మతి ఉంటుంది వాళ్ళకు. పైసలు ఎక్కడ ఇస్తాడు ఆడు? ఆయనకి సిగ్గుమాల ఉంది ఏమన్నా? పని చేసుకుంటే ఎరక కానీ పైసలు ఇచ్చుడు ఎరకలేదా? ఇప్పుడేమో పత్తి గింజలు లేవు, అది ఇది లేవు అని చెప్పేసి ఆదరపడుతుంది. మొన్న 10 రోజుల దాకా పనికి పోయినా నేను, నిన్ననే పంపిస్తాను. నువ్వు బాపనన్న పంపిస్తే ఏమావు, నువ్వన్న పోతే ఏమావు? అమ్మ మీ పొలం ఒట్లే కూడా కొడతాను. ఎవరు రాడు? పొస పోసుకుంటా ఉరికొస్తాను కూడా తొడు కొడతారా మా ఒకటి. ఏ తమ్ముడు చూసినావా, నేను కైకిలే పెట్టలేదు అవమ్మా, చెప్పకుండానే ఒడ్డెవరు కొడతానులే. మరి ఏమో మరి చూసిరా పోరా నువ్వు పోయి. ఈ దినం మంచిగా లేదు ఇప్పుడు. ఇంట్లో ఇంటుండగానే బయట మాయం చేసేటోళ్ళు పర్వాలే. మరి మన పక్కడే వాళ్ళు వెంకేవారు చేస్తారు కాబట్టి మన కింద ఉంటే ఇంకో ఊరోడు వచ్చి కొడతాడా? నేను పోయి ఆడపోయి చెప్తా. తమ్ముడు నువ్వైతే చూసినావారా? మరి వేరే వాళ్ళు అయితే మరి మనల్లే కొడతారు. మరి ఆడికి పోయినాక అని సంగతి చెప్తాను. ఈపీ వాళ్ళు కొట్టకపోతే అని సంగతి చూడు. మనడు మాట మాట అనుకుంటాడో చూచేస్తాడు. పొమ్మనోళ్ళే పోతాడు కానీ మనడు లొల్లే పెట్టుకుంటాడు. అరే ఏ లే ఏ ఏ తిన ఏం పేరు నీ పేరు? నేను నిన్ననే అడిగినా కానీ అదేనా రోడ్డు ఎక్కుడు అవురా? నువ్వేనా మంచివేనారా? ఓ చేయనంతా పండానికి గెట్లని పండుతున్నాయారా? ఈ గెట్లని దీన్ని ఎలాగైతాయారా? ఈ ఒడ్డంతా కొట్టి నాశనం చేయబడుతుంది. ఇదో బాగా మాట్లాడుతున్నావు ఏంది? ఇది ఉన్నట్టు నేను రాత్రి నీళ్లు పెట్టిన, అవి కాలువలు తిస్తాను వచ్చి మొత్తం ఏం చేస్తాను? వీడ మందు చల్లినా, నీళ్లు పెట్టుకున్నా, కాలువలు తిస్తాను, ఎట్లని జరగొడతావు, బర్రని జరగదు. ఇదేనా నువ్వు చేసే పద్ధతి? బర్రెలను గొట్ల నేనెందుకు మేపుతారా? నేను చేసుకుంటలేనా పొలం? నాకు తెలియదు. చూడు అక్కడ చూడు, నువ్వు చూసినవారు బాగా మాట్లాడతాను. నీ ఎద్దును, నీ దుడబొక్కును, నీ కోళ్ళగాను, నీ అన్నిటిని దీంట్లో వదిలిపెట్టావుగా. నేనారా? నువ్వు చూసినావా? చూసినట్టు బాగా మాట్లాడతాను. చూసినట్టే బాగా మాట్లాడతాను కానీ ఎంతలు ఉండాలో అంతలు ఉండు. ఇగో సీను, నీకు నాకు లొల్లొద్దు. నా గెట్టు బండి ఏడున్నది? నేను సరిపోయినా నువ్వు సరినావు. బండ బాగా మాట్లాడుతున్నావు. వచ్చి చూడు ఆడ బండ చూడు. ఆహా భలే చెప్పిన పో. వచ్చిందమ్మా పోయారంటూ. నీ ముఖానికి ఆ ఒడ్డు బండి ఏడున్నా ఎరికేనా? నాకు తెలియదు నా పొలం ఏడున్నది, నా గెట్టు ఏడున్నదని. నువ్వు ఇవాళ వచ్చి బాగా మాట్లాడుతావు. పొలం నీదైతే నువ్వేమన్నా చేసుకో, కానీ ఒడ్డు మాత్రం కొట్టకు. నువ్వు అక్కడ కింద నుంచి ఒడ్డు కొట్టు. వినొచ్చిందా? నేను మాత్రం కూలుగా చెప్తానా? నాకు తిక్కరేగితే నీ బొండ పుట్ట రాలి. వినొచ్చిందా? ఏంటిరా వేసేది? వేసేది బండారం తెంప ఈయన కట్టల్లో పెట్టాక చూడు ఎంత కొడతాను. ఇక రా ఇక రా ఇక రా అన్న ఇక రా ఇక రా రండి రండి. నీ లొల్లి ఊళ్ళకి దొడ్డి కోసం ఇక్కడికి చూడ పట్టేలా వేసుకొని తప్పుకుంటాను. నీ దొడ్డి కూకుండ్రు కక్కిదాలుగా దొడ్డికి అప్పటికి కూకుండేవు గాని ఇక చూడాలి వచ్చాను. నువ్వే చెప్పా న్యాయంగా. ఎంత ఒడ్డు నరకట్టండే ఏట కొంచెం గుత్తలకు నరికిండే. నాకు నీళ్ళు ఎట్లా ఆగుతాయి మీది పొలపోనికి? నువ్వు చెప్పే. నీ గుర్తు నరికినా చెప్పు. ఇంకా పట్టేలా గట్టు చూడు. నేను నరికినా ఆడ నరికినట్టుందా? అక్కడ ఉంది గట్టి బండకి అక్కడ ఉన్నది. ఎంత నరకచ్చి చూసిండు. నేను ఇప్పుడు తన్నాళ్ళ లేదా? ఇక చెప్పు. బాగా చేయకు సీను. ఇదేనా రోడ్డు కొట్టు? నీ దీనాలుగాను నీకే తప్పుదు. నువ్వేనా మనిషి? నీ ముఖమేనారా? ఏదైనా ఉంటే మా అందులో కూర్చొని మాట్లాడాలి. గెట్టుకి ఇక మూరెడ్కి అక్కడ బండ ఎక్కడ ఉన్నది, ఇది ఎక్కడ ఉన్నది? మనిషివా గాడిదిరా? పంట చూడు. ఏ పూరేడు పిట్ట నువ్వు మాట్లాడకు. ఇగో ఇది ఈయన పొలం, ఈయన బండ, అది నా బండ. నా గెట్టు ఎక్కడ ఉన్నది, ఈయన గెట్టు ఎక్కడ ఉన్నది చెప్పు. కొలిచేటోళ్ళు వచ్చింది పక్కల పొలం. అన్న నమస్తే. ఇక రాను ఇక రాన్న దండం పెడతారా? నీ కాలు మొక్తి కదా ఒక్కసారిగా రా. అత్తానే బాగా పెట్టుకుంటా అప్పంచాలి. ఏడ పని లేదు, నేను వేసిన పంటలేనా మీకు తెలియదా?
నాకు అర్థం కాదు. నేను వేసిన బండలేనా మీకు తెలియదా? అవి బాగా మాట్లాడతాను కరెక్ట్ సార్, మీరే చెప్పుర్లి. ఈ బండ మా వానికి వెళ్ళి వచ్చింది, ఆ బండ నాకు వెళ్ళి వచ్చింది. ఎవరా మావాడు పాలు కాదా? దానికన్నా నాకు అన్న లేరు. కాదు మీరు పాలు కాదా? ఏ కాదు, ఏ అన్న లేడు, తమ్ముడు లేడు. ఇక చూడు నా బండ ఎక్కడ ఉన్నది, ఇని బండ ఎక్కడ ఉన్నది, ఈ ఒడ్డు ఎక్కడ ఉన్నది. ఒడ్డు అది కరెక్టే, నేను వేసింది కరెక్టే. ఇట్లా కాదు, మనం అక్కడ కూర్చుంటే మాట్లాడుకున్నావు. అట్టటిగా మాట మాట పెరుగుతూ అట్టిగా లొల్లు అవుతుంది. అట్టిగా మీరు దండుకొని మంది పాలవుడు ఎందుకు చెప్పు నాకు. ఇగో అన్న, నాటు పెట్టుకుంటా నేను. నాటు పెట్టుకున్నావా? నాటు పెట్టుకున్నావు. ఇప్పుడు మాటినవా? నువ్వు కొంచెం మాటినవా? పెద్దవాళ్ళు మాటినవా? ఇంటమే సర్పంచ్, మీరు చెప్పినట్టు వింటావు. గిసంటి కుక్కకి ఎంత కుక్కకుండా పెట్టి చెప్పినది మళ్ళీ గాడికి అంటాడు. ఏ గసండి మాట్లాడద్దు. పద్ధతి అరే మూరే నరకచ్చిండు, మాట్లాడకపోతే ఏం చేస్తారు? నీ తాగబోతు అట్లా అనద్దే. మీరు ఆడ కూర్చుందావు. రాలే రారా నడు 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 గడ కూర్చొని మాట్లాడదా. సరే, నేను నీ మాట అర్థాను. కుక్క అంటే కుక్క ఎవడు? కుక్క ఎర్రి కుక్కాడు. ఇగో పెద్దవాళ్ళు ఏం లేదే, మా సర్పంచ్ సాబ్ అయితే చెప్పిండు కదా మీకు. కొలిసింది నేను. మీరు మాట ముచ్చట అంతా అయిపోయింది. అక్కడ టెన్షన్ పడకుండా ఏది కూడా కాదు. మీరు ఎన్నడుకున్నా పాలోళ్ళు కలిసి ఉండాలి. మంది మాటలు పట్టుకొని అంగడికి కాకుండా అవసరం సీటు వాళ్ళకి మనిషి కింద పోయి. ఏ చింటూ కూర్చో, ఏమద్దు. అరే నువ్వు కూర్చో రాదా? గింతంత దాకు చింటూ దానితో దానికి ఎందుకు గంత గట్టిగా మాట్లాడబడుతుంది? వంశీ, నేను నా మాట ఇగో సీనన్న, నువ్వు ఒక్కసారి అది ఇంతంత వేసినాక నువ్వు మాట్లాడదాం. నువ్వు టెంక్ అల్లర పడకు. అల్లర పడకు ఎందుకే? నీ భూమి అది అయినదా భూమి? అది అటు ఇది ఇటు. మీరు చెప్పినట్టు వింటా అని చెప్పిన నేను. మా మాటినే, పెద్ద మనుషుల మాట వినాలే నువ్వు. ఈ మధ్యలో తీసుకు ఇంత 90 కొట్టు. నువ్వు కొట్టు, నువ్వు పెద్ద మనిషి మాట చెప్పవే. పెద్ద అదే చూసింది అయ్యేలా తీసుకో. ఏ సీనన్న మాట వెంటనే తీసుకో. సర్పంచ్ సాబ్ కూడా ఉన్నాడు కదా ఇంట్లో. సర్పంచ్ సాబ్ ఉండగా పని కానీ ఇల్లు అట్టిగా లొల్లి పెంచుకోకుండా. ఎందుకు లొల్లి పెంచుకుంటే ఏమవుతుంది? నేను లొల్లి పెట్టేటోని కాదు. నాకు ఒడ్లు ఆ గెట్లు సరిగా నేను అవసరం అనుకుంటే నేను మళ్ళీ మీకు పెట్టి ఇస్తా బండి. ఎందుకు? మిషన్ ఉన్నది నా దగ్గర. నేను కొలిస్టోన్ నేనే ఉంటుంది. మీకు ఎందుకే వెళ్ళరా? పిల్లల్ని తొగలు మొగలు చూసుకుంటాం. అన్నదమ్ములు ఎట్లుండాలి? నువ్వెక్కి 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 వంశీ, మనము నేను ఏదున్నా కరెక్ట్ మాట్లాడుతాను. ఇగో సీనన్న, మీరు పాలులే. మేమేదో నడవంతరాన్ని వచ్చి ఇలా 4 మాటలు చెప్తే అప్పటికి వేయటోళ్ళం. మీరు కూడుండేది మీరు, మాట్లాడుకునేది మీరు, చేసేది మీరు. ఆడ రేపు మీరు అనుకుంటారా? మీ పోరాలు అనుకోరా? మీకు ఏమన్నా మానాలు ఇచ్చేది ఉండేదా? నేను చెప్పేటోనా మీకు చెప్పండి. చూడు, పెద్దోడు నాకు తెలియదా? ఇంకెట్లుండాలో తెలియదా? ఆడ చచ్చిపోతే నేను తానని చెప్తాను, నేను చచ్చిపోతే ఆడ తానని చెప్తాను. ఎట్లుండాలి మనుషులు? అరే అంతే నేను పోతారా? ఆడదంతే కూడా నన్ను దాని కొత్త కాదు నా అన్న. మీరెవరు చెప్తాను? చేతుల చేయిపో. నువ్వు పోయి ఏంది లొల్లి? సీనన్న, నువ్వు చేతుల చేయి వేసుకోవాలి. సర్పంచ్ ఉన్నాడు, చేతుల చేయి వేస్తాడు. మీరు కలుపుకోలు ఉండాలి కాదా? పట్టుకోవాలి. సీనన్న, నువ్వు అట్లా కాదే. నువ్వు మాట అయిపోయినాక సర్పంచ్ సార్, నేను చెప్పేది రైట్. అది ఆడ నా తమ్ముడు, ఆడ రేపు చచ్చినా ఇప్పుడు చచ్చినా నేను స్నానం చేస్తా. ఏ పూర్రెరు పిట్ట తమ్మునిరా. అరే నువ్వు అరే తమ్ముడు. ఇగో వాళ్ళు ఏదో అయిపోయింది. నువ్వు మధ్యలో ఏంతో అంతో ఏదో అనకి. పని ఏదో అయిపోయింది. నేను పొద్దుగాల కొలత పెట్టి ఆడికి వచ్చినాక వీళ్ళకి ఇట్లా మానవ రాదు. 2 సార్లు దండకు పెట్టి ఇంకోసారి గిట్ట మళ్ళీ పంచాయతీ పెడితే దండకు పెట్టియాలి. ఏదన్నా ఒకటి చేసినాక అయింది ఏదో అయిపోయింది. మళ్ళీ పెట్టియాలి. మళ్ళీ పెట్టి వీళ్ళకి మానవ వస్తుంది. ఇదేంది ఒక పంచాయతీ? మనం చెప్తే తినారు అది కాదు పోదు. కానీ మేము ఇంటికి వెంబడి ఇంకొకసారి మనం ఓకే. ఊళ్ళో పంచాయతీలు గిట్టుంటాయి. మనం నన్ను వీళ్ళు కొలుతాడు ఎవడన్నా పంచాయతీ చంపుతా. అడిగిల బాధకు నేను మరి